అని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు పేతురు, యోహాను చూసి ఆశ్చర్యపోతున్నారే. అలాంటి ఆశ్చర్యం కలిగించే భక్తుల కోసం వెతుకుతాడు దేవుడు. కనపడతావా నువ్వు అని అడుగుతున్నా. కనపడతావా నువ్వు అని. కనపడే అసలు ధైర్యం ఉందా? కనపడగలిగే స్థితి ఉందా? పేతురు, యోహాను బంధించిన ఆనాటి సంఖ్యలు అయితే ఈ రోజున చాలా సంఖ్యలు మనల్ని బంధిస్తూ ఉంటాయి. అందులో ఎన్ని రకాలైన ఉండొచ్చు. నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, దోషాలు ఉండొచ్చు, వేదనలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు. ఎన్ని బంధించినా, ఎన్ని సంఖ్యలతో నిన్ను అపవాది బంధించినా అది దేవునికి నిన్ను దూరం చేయకూడదు. చేస్తే నీది భక్తి కానే కాదు, చేస్తే నీది విశ్వాసం కానే కాదు. చేసి నువ్వు భక్తి అని గొప్ప చెప్పుకోవద్దు. నువ్వు అక్కడే బంధించబడిపోయావే, నువ్వు అక్కడే ఆగిపోయావే. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ప్రభు అంటావు, ఎలా మళ్ళీ ప్రభు అంటావు? కానీ పేతురు, యోహాను ఏం బంధించలేకపోయాయండి? ఏం బంధించలేకపోయాయి? సంకెళ్ళు వారిని బంధించలేకపోయాయి. మనల్ని బంధించడానికి తల వెంట్రుక చాలు కాదా? అమ్మ ఎందుకు వినండి, అదే తల వెంట్రుక. చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మన కోసం సిద్ధపరిచారో, ఎన్ని మేలులు దేవుడు మన కోసం దాచి ఉంచాడో, ఎన్ని రకాల కార్యాలు మనం కనులారా చూసి సంతోషిస్తుంటే ఆ పరలోకపు తండ్రి చూసి సంతోషించాలని ఆశపడుతూ ఉన్నాడో.